మొత్తం బాడీ అంతా మనకి సిల్వర్ వచ్చింది. దీనికి బోర్డర్ వచ్చేసి బోత్ సైడ్స్ మనకి గోల్డ్ అనేది వచ్చింది. అయితే దీనికి రెడ్ కాంబినేషన్తో పెయింట్ విత్ మగ్గం వర్క్ బ్లౌజు కావాలి అనేది మేడం రిక్వైర్మెంట్ అండి. అయితే ఫస్ట్గా వచ్చేసి మనము ప్యూర్ రా సిల్క్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నాము. దీనికి పెయింట్ ప్లాన్ చేసాం. డీటెయిల్గా చూద్దాం రండి. అయితే బ్యాక్ వచ్చేసి బోట్ నెక్ తీసుకున్నానండి. తీసుకుని దీనికి మనం ఒక పీకాకు పురివిప్పినట్టుగా బాగా స్ప్రెడ్ అయ్యేలాగా ప్లాన్ చేసుకుని దానికి ఆల్ ఓవర్ సెట్టింగ్ లాగా ఇలాగ ఇచ్చి ప్లెయిన్ పార్ట్ కూడా విత్ బుటీస్ అనేది ఇచ్చామండి. హ్యాండ్ పార్ట్ వచ్చి ఎస్పెషల్లీ హ్యాండ్ పార్ట్ మనం చూస్తే కనుక ఇది చూడండి, బ్యాక్ సెట్టింగ్ పీకాక్ ఎలా ఇచ్చామో అలా ఇచ్చాము. దీనికి బర్డ్స్ కాంబినేషన్ అండ్ ఫ్లవర్ కాంబినేషన్తో అనేది డిజైన్ అనేది మనం చేసామండి. అయితే దీనికి శారీకి సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ పెయిరింగ్ కాబట్టి దానికి కూడా పర్ఫెక్ట్ సెట్టింగ్ చేయటం కోసం దీనికి మనము కట్ వర్క్ చేసామండి. రెడ్ కలర్తో అదే బ్లౌజ్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్తో అనేది మనము కట్ వర్క్ చేసాము. ఈ కట్ వర్క్ కూడా ఎలా తీసుకున్నామంటే రెగ్యులర్ కట్ వర్క్ కాకోకుండా ఇది చూడండి, నార్మల్గా రౌండ్ కట్ వర్క్ లేదంటే వీ కట్ వర్క్ ఉంటాయి కదా, మీరు చూసుంటారు. నేను ఈ రెండింటి కాంబినేషన్తో పేరింగ్ అయితే చేసామండి. దీనికి కూడా మనకి పళ్ళు సైడ్ కూడా ఇక్కడ చక్కగా సింపుల్గా పర్ల్స్ కాంబినేషన్తో మనం ట్యాజెస్ కూడా ఇవ్వటం వల్ల మంచి లుక్ అయితే వచ్చిందండి. అవుట్ సైడ్ దీని కాంబినేషన్ అయితే చాలా అట్రాక్టివ్గా మనకి కనిపిస్తుంది అనమాట. ఇది చూడండి, మళ్ళీ చూడండి, బ్యాక్ నెక్ ఇలా వచ్చింది. హ్యాండ్ పోర్షన్ చూసారు కదా. అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా నేను ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడతాను, మీకు తెలుసు కదా. మనకు వేసుకున్నప్పుడు ఎక్కువ ఈ పార్ట్ హ్యాండ్ విజిబుల్ అవుతుందని నా ఒపీనియన్. మొత్తంగా ఈ బ్లౌజ్ సెట్టింగ్ కానీ ఈ శారీ సెట్టింగ్ కట్ వర్క్ సెట్టింగ్ ఎలా ఉంది ఏంటి అనేది చిన్న కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.